ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారు పేదరికంలో కష్టాల పాలు కావడానికి కారణం ఈ వస్తువులే. ఈ వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు, అలాగే మనం ఎవరి దగ్గర కూడా తీసుకోకూడదు. అలాగే కొన్ని వస్తువులు ఒకవేళ మీరు కనుక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది. అలాగే మేషరాశి వారు ఎటువంటి వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు, ఏ దేవతారాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మేషరాశి వారు ప్రతిదీ కూడా వీరి జీవితంలో పోటీగా తీసుకుంటారు. అలాగే మేషరాశి వారి జాతకం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలైతే ఉన్నాయి. వీరి ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు. ఇక ఈ రాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు సాగిపోతారు. సొంత వారు లేదా తెలిసిన వారు వీరిని మోసం చేసే అవకాశాలు వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, ప్రాణమిత్రులు కావచ్చు, లేదా చుట్టుపక్కల వారు కానీ బంధువులు కావచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీసే అవకాశం అయితే ఉంటుంది. మేషరాశి వారు వీళ్ళని నమ్మి మోసపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని వీరిని నమ్మకుండా ఉంటేనే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలు ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని మాత్రం మీరు అస్సలు నమ్మవద్దు. మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మానసికంగా క్షోభకి గురయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మీరు మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కూడా కనుక్కుంటారు. సహనం కోల్పోకూడదు. ధైర్యంగా ముందడుగులు వేసి విజయాన్ని సాధించాలి. అలాంటి ధైర్యమే మీకు ఉంది. ఇక ఈ మేషరాశి వారు అన్నింటిలో కూడా ముందే ఉంటారు. మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు సొంతం చేసుకోబోతున్నారు. అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి అన్ని అంశాలలో మీకు సపోర్ట్ చేస్తారు. అందువల్ల మీకు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఏ సమయంలో ఎక్కువగా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వాములే కారణం. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ విధంగా మేషరాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి. జీవితం అంటే ఎప్పుడూ సాఫీగా సాగదు. కొన్ని మంచి విషయాలు అలాగే కొన్ని చెడు విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా అయితే మేషరాశి వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు ఈ వస్తువుల్ని మాత్రం ఎవరికీ అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీరు ఎనలేని కష్టాల పాలవుతారు. కాబట్టి ఈ వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకండి. ఆ వస్తువులు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలంటే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలు ఎవ్వరికీ అస్సలు ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అదేనండి లవంగాలు, యాలకులు ఇటువంటివి. ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మనం పక్కింట్లో వారిని కానీ లేదా ఎదురింట్లో ఉండేవారిని కానీ లేకపోతే స్నేహితులు ఇరుగు పొరుగు వ్యక్తుల దగ్గర ఆ వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులు అస్సలు ఎవరికీ కూడా ఇవ్వకూడదు. మీరు మర్చిపోయి కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఒకవేళ మీరు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి పంపించినట్లే అవుతుంది. తద్వారా మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మిమ్మల్ని ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు. కాబట్టి ఈ విషయాల్లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం. అది మీకు చాలా మంచిది. అంతేకాని మొహమాటానికి పోయి మీరు కనుక లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే కుటుంబ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే మేషరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ మేషరాశి వారు పేదరికం అనుభవించడానికి కారణం ఈ వస్తువులే. వీటిని తీసి వెంటనే బయటపడేయండి. మీ కష్టాలు మీరే తగ్గించుకోండి. ఈ విషయాన్ని మన శాస్త్రాలలో కూడా తెలియచేసి ఉన్నారు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్లుగానే వాటిని మన ఇంట్లో అమర్చుకోవాలని చెప్తారు. ఇక వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఎటువంటి వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఆ విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. అందుకు మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన పెద్దవాళ్ళు చాలాసార్లు ఈ విషయాలు చెప్తూ ఉంటారు. ఇలా చేయవద్దు, అలా చేయవద్దు, ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టవద్దు అని చెప్తూ ఉంటారు. కానీ వాటిని మనం చాదస్తంగా భావిస్తూ ఉంటాం. మూఢనమ్మకాలు అని కొట్టిపడేస్తూ ఉంటాం. నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పేది 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం అటువంటి వస్తువుల గురించి, అలాగే ఆ వస్తువులు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. తద్వారా మీ కష్టాలు మీరే తొలగించుకోవచ్చు. అందుకోసం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటిగా బట్టలు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో పిల్లలకి చిన్నవైపోయినవి, అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసిన బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కింద మనకి యూజ్ అవుతుంది, లేదంటే ఎవరికైనా ఇవ్వడానికి పనికొస్తుందిలే అని చెప్పేసి మనం ఆ చిరిగిపోయిన బట్టలు, కలర్ పోయినటువంటి బట్టలు, వాడని బట్టలు ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా కలిపి ఒక మూటలాగా కట్టేసి పెడుతూ ఉంటాం. ఇలా అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళు అవుతారు. మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో అస్సలు ఉంచకూడదు. ఆ బట్టలు వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి. అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేయండి. పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉంచకూడదు. ఎందుకంటే ఒకవేళ దానం చేసేటప్పుడు కూడా ఊరికినే ఇవ్వకుండా అందులో ఒక 10 రూపాయలు పెట్టేసి ఆ బట్టల మూట ఇవ్వండి. లేదంటే మనకి శని అనేది వెనక్కి వస్తుంది. ఇక రెండవది, ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడు పటాలు కానీ, లేదంటే విగ్రహాలు కానీ, అంటే ఏమైనా వస్తువులు కానీ విరిగిపోయి పగిలిపోయి వస్తువులు ఉంటే అవి మనం కొంచెమే కదా అని ఉంచుకుంటూ ఉంటాము. కానీ ఇలాంటివి ఒక చోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మ అంతా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా దేవుడి బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, అవి మంచిగా ఉండాలి. ఎక్కడో ఒక చోట విరిగిపోయిన క్రాక్ వచ్చిన వస్తువుల్ని ఇంట్లో అస్సలు ఉంచకూడదు. అవి ఇంట్లో ఉంచడం వల్ల ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది లాక్కుంటూ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బులకి సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది. అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే, పటాలు కానీ విగ్రహాలు కానీ విరిగిపోయి ఉంటే పారే నదిలో వాటిని మీరు నిమజ్జనం చేయాలి. అలాగే చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే ఒకేలాంటి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ 4-5 రకాలు తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒక దేవతా ఆరాధనకు సంబంధించిన ఫొటోస్ పూజ గదిలో ఒకటి మాత్రమే ఉండాలి. అలా కాకుండా 4-5 రకాలు తెచ్చి పెట్టారంటే మాత్రం ఈ మేషరాశి వారికి చాలా అంటే చాలా నష్టపోతారు. ఇక నెక్స్ట్ వస్తువులు ఏమిటి అంటే చాలామంది మిద్దె పైన, అంటే ఇంటి మేడ మీద ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు, విరిగిపోయిన వస్తువులు కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఏ వస్తువులైనా సరే ఇటువంటి వాటిని మనం ఏమీ అవసరం లేదు అనేసి చాలామంది టెర్రస్ మీద కానీ, లేదంటే ఇంటి పైన కానీ పక్కన పెట్టేసి ఉంటారు. ఇలా కూడా అస్సలు చేయకండి. ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే మీకు డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇక అలాగే ఇటువంటి వస్తువులు ఇంటి పైన కానీ, ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం పితృదోషాలు కూడా తగిలే అవకాశాలు ఉంటాయి. అలాగే నెక్స్ట్ చాలామంది తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళు చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళు
వాళ్ళు దిష్టికి సంబంధించినవి ఏవైనా దారాలు కానీ, మెడలో కట్టుకునే తాయెత్తులు కానీ, ఉంగరాలు కానీ తెచ్చి ఇస్తూ ఉంటారు. అంటే ఈ మధ్య కాలంలో చాలా రకాల కలర్ స్టోన్స్, ఉంగరాలు అనేవి వస్తున్నాయి. ఇటువంటివన్నీ కూడా దేవుడి గదిలో పెట్టి తర్వాత వేసుకుందాం అనుకోవడం కానీ, లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పేసి వాటిని తీసుకువచ్చి ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఎప్పుడు కూడా పక్క వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పేసి ఇటువంటివి అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి ప్రత్యేకం. ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికోసం అది పనిచేస్తుంది. అయితే అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. మీకు తెలిసిన స్టోన్ మీరు తెచ్చి ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఎవరో ఇచ్చారు కదా, దేవస్థానం నుంచి తెచ్చారు కదా అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. అలాగే పుణ్యక్షేత్రం నుంచి తెచ్చారని చెప్పేసి వాటిని ధరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మీరు చేసే పనులలో అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, లేదా కొంచెం చిట్లిన గిన్నెలు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, విరిగిపోయిన గ్లాసులు కానీ, ఎవరైనా ఇందులో ఆహారం పెట్టినా కానీ, ఆహారం వండినా కానీ వస్తువులకి సంబంధించిన దోషాలన్నీ కూడా కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉండకూడదు. కాస్ట్లీ కదా అని చెప్పేసి ఖరీదైన వస్తువులు అని ఉంచుకుంటూ ఉంటాం. కానీ ఆ కాస్ట్ అనేది మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది తీసుకువస్తుంది. అలాగే ఆ వస్తువులు కావాలంటే మార్చుకొని ఇంకొక గిన్నె అయినా తెచ్చుకోండి, కానీ ఇలా ఉండకూడదు. అలాగే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానీ, గాజు గ్లాసులు కానీ, గాజు ఐటమ్స్ కానీ ఏదైనా సరే ఉండకూడదు. తక్షణమే తీసి బయటపడేయాలి. అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే, ఇంట్లో ఎక్కువగా డెకరేషన్ కోసం, ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి బయట నుంచి ఏవేవో బొమ్మలు తెస్తూ ఉంటారు. అలాగే అందులో ముఖ్యంగా కొన్ని బొమ్మలు తాజ్మహల్ ఫోటోలు, పడవ నీళ్ళల్లో వెళుతున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోసు, జంతువుల ఫొటోసు, అలాగే ముళ్ళకి సంబంధించినటువంటి సీనరీస్ కానీ పెడుతూ ఉంటారు. ఇది ఇంటి షోకేస్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చేస్తూ ఉంటారు. కానీ మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. తాజ్మహల్ అందరికీ తెలిసిందే, ప్రేమకు చిహ్నం అని చెప్తూ ఉంటారు. కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి. దాన్ని ఎప్పుడూ కూడా మనం ఇంట్లో ఉంచుకోకూడదు. మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అది. సో అటువంటి వాటిని కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు, అలాగే తెచ్చుకోకూడదు, అలాగే ఇంట్లో కూడా పెట్టుకోకూడదు. మునిగిపోతున్నటువంటి ఓడలు, పడవలు ఇటువంటివి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. జీవ జంతువులకి సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. ఇలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బెన్స్ అనేది మీకు కలుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. అశాంతికి గురవుతూ ఉంటాము. చాలామంది తెలియక ఇవన్నీ షోకేస్ కోసం తెచ్చేస్తూ ఉంటారు. కానీ ఇవి చాలా నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతూ ఉంటాయి. అవి వచ్చాక మీరు గమనించండి, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మీరు గమనించాలి. ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, అల్మరాలో బట్టలు, నగలు, డబ్బులు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటాం. అల్మరా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసిస్తుంది అని భావిస్తాం. అటువంటి అల్మరాను ఎంతో నీట్గా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాంటి అల్మరా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది బీరువాను లేదా అల్మరాను చూసినట్లయితే తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి. అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. అసలు అలా యూజ్ చేయకూడదు. అటువంటి అల్మరాలో లక్ష్మీదేవి నివసించదు. ఆర్థికంగా కూడా మీరు ఎదగరు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉండాలి అంటే అది నీట్గా ఉండాలి. అలాగే కొంతమంది అల్మరాలో వస్తువులు తీస్తారు, ఆ తర్వాత వాటిని తలుపులు వేయరు. జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసేసి పెట్టేస్తారు. ఇలా చేస్తే కనుక నీళ్లు ఏ విధంగా అయితే చేతుల నుంచి జారిపోతాయో ఆ విధంగా మీ డబ్బులు అనేది ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో అసలు అలా మీరు చేయకండి. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనేది నివసించదు. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయినటువంటి సోఫాలు, టేబుల్స్, చైర్స్ అస్సలు ఉంచకూడదు. అలా ఉండడం వల్ల ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచకూడదు. అలాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసిపడేయండి. అలాగే విరిగిపోయిన వాటిని వెంటనే మార్చేయాలి. ఎందుకంటే ఇలా విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా లాక్కుంటూ ఉంటుంది. అందువల్ల మనకి ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. మనం ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించము, కానీ వాటి వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో విరిగిపోయిన ఏమైనా ఉంటే వెంటనే వాటిని మార్చుకుంటే సరిపోతుంది. ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచకూడదు. ఎందుకంటే
వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి. ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అలాగే మన ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా ఉంచుకోవాలి. బూజులు లేకుండా, దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక ఈ మేషరాశి వారు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తొలగిపోతుంది. అలాగే ఇంట్లో విరిగిపోయిన వస్తువులు కానీ, పగిలిపోయిన వస్తువులు కానీ, గాజు వస్తువులు కానీ, ఆగిపోయిన గడియారం కానీ ఇవన్నీ కూడా మీకు కొన్ని సూచనలు అనేవి ఇస్తూ ఉంటాయి. వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అది మీరు గమనించండి. అలాగే సుగంధ ద్రవ్యాలు మాత్రం ఖచ్చితంగా ఎవరికి ఇవ్వకండి. అలాగే కొన్ని వస్తువులు ఉప్పు, చింతపండు, పచ్చిమిర్చి, నూనె ఇవన్నీ కూడా మీరు చేతికి మాత్రం అస్సలు ఇవ్వకూడదు. తెలుసుకున్నారు కదండి. మేషరాశి వారు ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మీకు రాబోయే రోజుల్లో అంతా శుభం జరుగుతుంది. మీ కష్టాలు మీరే తొలగించుకోవచ్చు. పేదరికం తొలగిపోతుంది. అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఖాళీ సమయంలో దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే కలియుగంలో కేవలం దైవనామస్మరణ చేసినంత మాత్రం చేతనే పుణ్య ఫలితం పొందుతారని పండితులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.